హాయ్ అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నానని చెప్పాను కదా! ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మార్నింగ్ ఇలా ఫుల్‌గా మేఘం అయితే పట్టేసి పెద్ద గాలి దుమ్ము అయితే వచ్చేసింది. వర్షం కూడా వచ్చిందండి. అమ్మేమో పనికెళ్దాం కదా అనేసి ఇంకా అన్నం కట్ట అన్నీ కూడా వండేసుకొని క్యారేజ్ అయితే పెట్టేసుకుంది. తీరా బయటకొచ్చి చూసేసరికేమో ఫుల్‌గా మేఘం అయితే పట్టేసింది. ఇంకా పనైతే లేదని చెప్పేసారనమాట. అంటే ధాన్యం ఎండబోయడం కదండీ! సో, ఇంక అందుకనేసి పని లేదైతే అన్నారు. ఇదేంటో కానివ్వండి, కరెక్ట్‌గా పంట చేతికొచ్చే టైంకి ఇదిలా జనాలందరిని కూడా భయపెడుతుంది పాపం. చాలామంది ధాన్యం అయితే రోడ్డు మీదే ఉన్నదండి. ఇంకా కొంతమందయితే చేలు కూడా కొయ్యలేదు. పాపం ఈ టైంలో ఇలా ఉండడం వల్ల ఏంటంటే రైతులందరూ కూడా చాలా భయపడుతున్నారు. చూస్తూ ఉండగానే మేఘం అంతా కూడా అలా అలా మా దగ్గరకంటూ వచ్చేసిందనమాట. ఇంక గాలైతే స్టార్ట్ అయిపోయింది. వీడియోలో చూడడానికి ఎలా ఉందో తెలీదు గానీ, ఇంకా చాలా గట్టిగా అయితే వేస్తుంది. ఇంక మా వోళ్ళేమో ఈ చల్లగాలికి బయటకైతే వచ్చేసి ఇంక ఎగిరేస్తున్నారు. మా వోళ్ళకే కాదండి, వాతావరణం ఎలా ఉంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ధాన్యం అంతా కూడా బయటుంది కాబట్టి, సో, కొంచెం బాధగా అనిపిచ్చిద్దనమాట. అంటే చాలా కష్టపడైతే పంటేసి, మందులు పట్టి, చాలా ఖర్చు పెట్టి బోలెడంత పెట్టుబడైతే పెడుతున్నారండి చేలుకి. కరెక్ట్‌గా చేతికొచ్చే టైంకి ఇదేమో ఇలా రావడం వల్ల ఏంటంటే, కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాక రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంక చూస్తూ ఉండగానే ఇంక వర్షమైతే స్టార్ట్ అయిపోయింది. గాలి దుమ్మొచ్చి పోతే సరిపోతుందండి. కాకపోతే ఏంటంటే వర్షం పడిపోయింది. కోసిన వాళ్ళకి ఆ మర్నాడు పొద్దుటైనా ధాన్యం అయితే ఎండబెట్టుకోవచ్చు గానీ, ఇంకా కోత కోయలేని వాళ్ళకైతే మాత్రం ఇబ్బందేనండి. అంటే మళ్ళీ చేనంతా కూడా తడిసిపోయింది. మిషన్ అయితే దిగదు కదా! సో, అందుకనేసి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ధాన్యం ఉన్న వాళ్ళంతా కూడా పాపం వాతావరణం బాగోపోయేసరికి బరకలెట్టుకొని అయితే చేనులోకి పరుగులెత్తారనమాట. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి.